హాయ్ అండి. నిన్నైతే మేము అబ్బులు గారు సత్యవతి గురించి అయితే వీడియో అయితే పెట్టాం కదండి. ఆ వీడియోలో అందరూ అంటున్నారు వీడియోలు పెడతాం కాదు, వెళ్ళి అబ్బులు గారిని సత్యవతిని అయితే కలపండి, వీడియోలు పెడతాం కాదండి అని అంటున్నారండి. నేను రోజు ఇంటి దగ్గర సత్యవతి వచ్చేసిన కాడి నుంచి కూడా రోజు పెళ్ళి అయితే అయింది కదండి వాళ్ళ తమ్ముడిది. అమ్మాయి అయితే వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అయితే ఆసాడానికి అయితే వెళ్ళిందండి. వాళ్ళ తమ్ముడు సత్యవతి వాళ్ళ తమ్ముడు అయితే పనిలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ నాన్నగారు కూడా పనిలోకి వెళ్ళిపోతారు. ఇంక ఇంటి దగ్గర అయితే పిల్లలు సత్యవతి ఉంటారండి. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మేము ఒక గంట సేపు అయినా 2 గంటలైనా సత్యవతి దగ్గరికి అయితే వెళ్తామండి. వెళ్ళినప్పుడు నేను వెళ్తాను, ఇంకా అటు నుంచి శుభలక్ష్మి ఉంది కదండి మా తమ్ముడు వాళ్ళ ఆవిడ, ఆ అమ్మాయి కూడా వాళ్ళ చెల్లి దగ్గరికి అయితే వద్దండి. వెళ్ళినప్పుడు మేమైతే సత్యవతిని మేము ఏమన్నామంటే, సత్యవతి నువ్వు మీ ఆయన గారి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు కదా అన్నాము. సత్యవతి ఏమందంటే, మా ఆయన గారు వచ్చి నన్ను తీసుకెళ్తేనే నేను వెళ్తానని సత్యవతి అయితే మాతో అందండి. అబ్బులు గారు ఏమంటున్నారంటే వీడియోలోనూ, సత్యవతి ఎలాగెళ్ళిందో అలాగే రావాలి, నేను సత్యవతిని అయితే తీసుకొస్తాకైతే నేను వెళ్ళనని అబ్బులు గారు అయితే అంటున్నారండి. ఇంకా వాళ్ళైతే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం అయితే తగ్గలేదండి. కోపం అయితే తగ్గితే వాళ్ళిద్దరైతే కలిసిపోతారు. ఇంకా సత్యవతికి మీరు ఏమన్నా చెప్పాలంటే కామెంట్ అయితే పెట్టండి, మంచి కామెంట్లు అయితే పెట్టండి, బ్యాడ్ కామెంట్ మట్టుకు పెట్టకండి. నేను సత్యవతికి అయితే చూపిస్తానండి. సత్యవతికి అబ్బులు గారికి కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవేనండి. వాళ్ళు త్వరలోనే కలిసిపోతారండి, అసలు వాళ్ళు విడిపోరండి. ఈరోజు మేము కుక్కకాయల తోటలోకి వెళ్తున్నామండి. కుక్కకాయలు ఎలాగుంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి కాయలు ఉంటాయి, ఏ చెట్లు ఉంటాయి అన్నీ చూపిస్తాను మీకు. చిన్న వెళ్ళిపో అమ్మ దగ్గరికి వెళ్ళు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. చూడు బాయ్ ఎలా చెప్పు, బాయ్, అదిగో బాయ్. ఫ్రెండ్స్ తోటకు వచ్చాం. ఇదిగో ఆ కాయలు పైకి కొండికాయలు, పచ్చికాయలు చుట్టుకొని ఉంటాయి చూడు పాములు. అవి బావే పండలేదు పోయకూడదు ఎట్లతో వచ్చే. హాయ్ ఫ్రెండ్స్, చేనేది ఎక్కువ. ఉండేనది వండిపోయిందిరా. ఇదిగోండి కాయలు తయారైపోయిన కాయలు. ఇదిగోండి తోట. మేము కాయలు ఏమన్నా తయారైనయేమో చూడటాకైతే వచ్చాము. ఇదిగోండి ఆ డ్రైవర్ వాడు. హాయ్ ఫ్రెండ్స్, 10 కాయలు పైన తినేయాడు అంటాడు ఒక. ఈ బండి తీసావా? ఇదిగోండి ఈయనేనండి మా పెద్ద ఆడపడుచోళ్ళు వాళ్ళ ఆయన గారండి. ఉన్న ఊర్లో ఉంటారు కదండి. ఇంకా మేము లాస్ట్గా ఉన్న మామిడికాయలన్నీ కోసేసామండి. ఇంకా మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది కదా, మామిడికాయలన్నీ కోసేసుకున్నామండి. ఇంక ఇంటికైతే పుచ్చుకెళ్తాకైతే రెడీ అయిపోయాము. ఇంకా కుక్కకాయలు, పనసకాయలు అయితే చూపిస్తానండి మీకు, ఎలా కోయాలి ఏంటి అనేది చూపిస్తానండి ఇప్పుడు. హైదరాబాద్ వెళ్తాం పాములు జడిచిపోతున్నాం. నా భయం అలాగే ఎగిరిపోయాలా ఫ్రెండ్. ఇదిగోండి ఫ్రెండ్. ఇలా మామూలుగా రాదు. మొదలది
ఈ చెట్టు అది ఆ చెట్టు బయటరా అటు వెళ్ళి సార్ చేస్తాం మొత్తం కోసేయండి ఇదిగోండి పనసకాయలు చూడండి ఎలా ఉన్నాయో, చక్క కిందే కాసేసినాయండి చెట్టుకి. మా పల్లెటూరుల్లో పొలాల మీద అయితే మాకు అన్ని రకాల పళ్ళు అయితే దొరుకుతాయండి. అసలు చాలా తియ్యగా ఉంటాయండి పనస పళ్ళు. చూడండి చేతి కింద ఇలా కిందే కాసేసినాయండి. ఒకటైతే పండిపోయిందండి, ఇంకా 2 కాయలు అయితే తయారైపోయి ఉన్నాయి. అవన్నీ కోసేసాడండి మా అబ్బాయి. ఇంకా లాస్ట్గా ఉన్న మామిడికాయలు కూడా మొత్తం అన్నీ కోసేసామండి. మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది కదండి, ఇంకా లాస్ట్లో ఉన్న కాయలన్నీ కోసేసామండి. ఇంకా ఇవి పండబెట్టుకొని ఇంకా అందరం తలకు 4 అయితే తింటామండి. చాలా బాగుంటాయండి. వాసన వస్తలేదు అయ్యా, అనకాలం టైట్ అయిపోయి కాయలు రాకపోతే పోతాయి. ఇది మచ్చ వచ్చిందా అదే రెండోసారి కోసుకెళ్ళక తర్వాత 4-5 రోజుల్లో ఒకటి కాయల మీద వచ్చారా, 2 ఏమో అడుగుకెళ్ళిపోయాయి. ఎవడ బత్త చెట్టు బాగా కనపడుతున్నాయి నీట్గా. అదొక మాట జోరు అయిపోతుంది. కుయ్యి ఇందులో చెట్టుకి వెళ్ళి భయమైన రానా మనకి తయారైపోయిన కాయ అది వెనకాల పండుగ అదిగో అబ్బాకి ఇప్పుడు అయ్యే నమ్మకాయలు వచ్చారు బాబోయ్. వీడియో ఇదిగోండి రోజు ఒక్కొక్క కాయలు అయితే ఇంత మట్టుకు అయితే కోసామండి. ఇంక ఇవి మనం లోపల బదులు కొట్టేస్తే లోన అయితే మనకి గింజలు ఉంటాయండి. ఆ గింజలు అయితే మీకు నిన్న తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి. ఓ పీస్ తీసుకా
చాలా బాగున్నాయిరా. బాబాయ్ ఆడ కంచమంటుందా రాదు తెలుసా కోతంగా మన ఇంటికి తెచ్చావు అది ఇచ్చావా? నువ్వు ఆఫ్ చేసేసావు మొత్తం. మా పెద్ద ఆఫ్ చేసి వీడియో తీసేప్పుడు దాకా వాడు కోతని అన్ని తీసాను. నేను ఆన్ చేసి ఇచ్చేది. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద పెద్ద సన్లో ఇక్కడ చెట్టే పండిపోయిందండి కాయ. అందులో దోమలతో తగ్గితే డాడీ ఏమని ఇప్పుడు కోసా బాగున్నాయిగా. ఇదిగోండి ఆనపకాయ చూడండి ఎంత లేతగా ఉందో. మనకి పిండి అయితే చక్కగా ఉంటుంది, కూరలోకైనా పప్పులోకైనా. నీట్గా పడిందా? దాని ఫోటోకే ఫ్రెండ్స్ అడుగు రాముడు దెబ్బిదంతా. మరి ఒక రోజు మనం